అందరికీ నమస్కారం. 7 శనివారాల వ్రతం పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఈ నిర్మాల్యాన్ని మొత్తం తీసేయాలి గదండీ! నేనైతే ఇలా చేస్తున్నాననమాట. మాకు దగ్గరలో చెరువని ఒకటి ఉందనమాట. అంటే కుంటలాగా ఉంటుంది. అందులో వేస్తాము మేము. అంటే రోజు గాదు. రోజు అయితే నేను చెట్లకు వేసేస్తాను ఈ పువ్వులు ఇవన్నీ. కానీ పిండి ప్రమిదలు ఇవి చేసుకున్నాం గదా! అవి ఎవరు తొక్కని చోట వేయాలి. మనకు ఎవరి తొక్కని చోటంటూ ఏది ఉండదు గదండీ! అందుకని జెప్పేసి నేను అట్లా చేస్తాననమాట. ఆవులు మాకు రెగ్యులర్‌గా రావు. ఆవులొస్తే ఆవులకు పెడితే బావుంటుంది. తర్వాత ఈ కలశంలో నీళ్ళు ఇట్లా చెట్లకు పోసేస్తాను. తర్వాత ఈ కుందులు ఇవన్నీ ఇంకా తొమ్మి పెట్టుకోవాలి. అయితే కలశం దగ్గర బియ్యము, వస్త్రము అట్లాగే మనకు స్వామి కింద వేసిన తువ్వాలు ఉంటుంది గదా! అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా భద్రపరుచుకుంటాననమాట. ఇలా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ యూజ్ చేయొచ్చు. కలశానికి ఇంకో క్లాత్ కావాలంటే తీసుకోవచ్చు. మా బుజ్జి వినాయకుడిని చూసారు గదండీ మీరు. చాలా బావుంటుందనమాట. తర్వాత మొత్తం ఇట్లా నీట్‌గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పూజ చేసేసుకోవచ్చనమాట. రోజు పూజ చేసినప్పుడు గూడా ఇలాగే క్లీన్ చేస్తాం గానీ, ఈరోజు కొంచెం ఎక్కువగా ఉంటుంది గదా! అందుకోసం అని జెప్పేసి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. తర్వాత పూజ ఇలా చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారు పూజ? మంచిగా అయిందా మీ ఇంట్లో వ్రతం? ఒకవేళ వ్రతం చేసుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ అనేది పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.